నందమూరి నరసింహం బాలకృష్ణ 112వ సినిమాకి సంబంధించినటువంటి ఒక అప్డేట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ ఉంది. ఆ అప్డేట్ ప్రకారంగా నందమూరి బాలకృష్ణ హీరోగా, దిల్ రాజు నిర్మాతగా, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కబోతున్నట్లుగా, ఆ సినిమా 2027 సంక్రాంతి బరిలో విడుదలయ్యేలాగా ఈ చిత్ర బృందం ప్రయత్నాలు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు నందమూరి బాలకృష్ణ గారు మల్లేని గోపీచంద్ దర్శకత్వంలో 111వ సినిమా చేస్తూ ఉన్నారు. అది షూటింగ్ కూడా శరవేగంగా జరుపుకుంటుంది. ఈ సినిమా విడుదల తేదీనైతే ఇప్పటి వరకు ప్రకటించలేదు, కానీ అప్పుడే 112వ సినిమాకి సంబంధించినటువంటి అప్డేట్ అయితే వచ్చింది. ఆ అప్డేట్ ఏంటనేది ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. నందమూరి బాలకృష్ణ, దిల్ రాజు, వంశీ పైడిపల్లి ఆన్ కార్డ్స్ ఫర్ సంక్రాంతి 2027, అఫిషియల్ కన్ఫర్మేషన్ అవైటెడ్ అంటూ ఇప్పుడు ఈ పోస్ట్ ఏదైతే ఉందో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ ఉంది. నందమూరి బాలకృష్ణ హ్యాష్ట్యాగ్ పెట్టి 111 అలాగే 112 నందమూరి బాలకృష్ణ హీరోగా ఇప్పుడు మల్లేని గోపీచంద్ దర్శకత్వంలో 111వ సినిమా, అంటే బాలకృష్ణ గారి సినీ ప్రస్థానంలో 111వ సినిమా హీరోగా ఆయన మల్లేని గోపీచంద్ దర్శకత్వంలో అయితే ఒక సినిమా చేయబోతున్నారు. ఆ సినిమాకి సంబంధించినటువంటి షూటింగ్ అయితే ఇప్పుడు శరవేగంగా జరుపుకుంటుంది. అలాగే ఇక 112వ సినిమాగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు ప్రొడ్యూసర్గా నందమూరి బాలకృష్ణ గారు అయితే ఒక సినిమా చేయబోతున్నట్లుగా, ఆ సినిమా 2027 సంక్రాంతి బరిలో విడుదలయ్యేలాగా వీరు వ్యూహరచన సిద్ధం చేసినట్లుగా, అయితే ఈ సినిమాకి సంబంధించినటువంటి అఫిషియల్ కన్ఫర్మేషన్ అతి త్వరలో రాబోతున్నట్లుగా అయితే ఈ పోస్ట్ సారాంశంగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఇక 2025 డిసెంబర్లో వచ్చినటువంటి అఖండ 2 మంచి విజయాన్ని నమోదు చేసి వరుస విజయాలతో అయితే ఇప్పుడు నందమూరి బాలకృష్ణ గారు దూసుకు వెళ్తూ ఉన్నారు. మొన్న అఖండ 2 తర్వాత నందమూరి బాలకృష్ణ గారు తన రెమ్యునరేషన్ పెంచినట్లుగా కొన్ని వార్తలు వచ్చిన నేపథ్యంలో వాటి మీద అయితే అఫిషియల్ అనౌన్స్మెంట్ అయితే లేదు. అయితే వరుసగా బాలకృష్ణ గారు మంచి కథలను ఎంచుకుంటూ, మంచి దర్శకుల్ని ఆయన సెలెక్ట్ చేసుకుంటూ కూడా స్టోరీస్ అయితే చేస్తూ ఉన్నారు. నిజంగా గత 5 సినిమాలు చూసుకున్నట్లయితే నందమూరి బాలకృష్ణ గారి హిట్ అవుతూ ఒక మంచి ట్రాక్ రికార్డ్ అయితే ఉంది. ఇప్పుడు అఖండ 2 కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకున్నటువంటి నేపథ్యంలోనే వరుస హిట్లు నమోదు చేసినటువంటి హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి బాలకృష్ణ గారికి అయితే ఒక మంచి గుర్తింపు రావడం జరిగింది. ఇక మల్లేని గోపీచంద్ దర్శకత్వంలో బాలకృష్ణ గారు చేయబోతున్నటువంటి ఆ సినిమా మీద కూడా భారీ అంచనాలు అయితే ఉన్నాయి. ఆ తర్వాత అంటే ఆ సినిమా కంప్లీట్ అయిన తర్వాత ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్ళేటట్టు వ్యూహరచన చేసినట్లుగా తెలుస్తోంది. మొత్తం మీద చాలా రోజుల గ్యాప్ తర్వాత వంశీ పైడిపల్లి మళ్ళీ నందమూరి బాలకృష్ణ గారి హీరోగా ఒక సినిమా అయితే తెరకెక్కించబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇది కూడా దీని మీద కూడా భారీ అంచనాలు అయితే ఉంటాయి. ఎందుకంటే దీనికి బాలకృష్ణ గారు ఒక ప్లస్ అయితే, దిల్ రాజు గారు అలాగే వంశీ పైడిపల్లి గారు, సో ఈ ముగ్గురు కాంబినేషన్కి కొంచెం అంచనాలు ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈ సినిమా మీద ఇప్పటి నుంచే అంటే బజ్ క్రియేట్ అయ్యేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.